హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌమ్య మేడి. ఈ మధ్య బాగా అబాకస్ బాగా నేర్చుకుంటున్నారు కదండి. చిన్నతనం నుండి ఫస్ట్ నుండి 10th గ్రేడ్ వరకు అందరూ బాగా అబాకస్ నేర్చేసుకుంటున్నారు. సో మా బాబు ఫస్ట్ స్టాండర్డ్. సో స్కూల్ ప్రాజెక్ట్లో అబాకస్ 2 రాడ్స్ యూజ్ చేసి 2 డిజిట్ది చేయమన్నారనమాట. సో అందుకోసం నేను ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఒకసారి చూసేయండి. దీనికోసం ఒక కార్డ్బోర్డ్ బాక్స్, చిన్న సైజ్ కార్డ్బోర్డ్ బాక్స్ని తీసుకొని 2 హోల్స్ అటు ఇటు హోల్స్ని పంచ్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ బాక్స్ని బాక్స్ టైప్గా ఫోల్డ్ చేసేసుకొని ప్లాస్టర్ వేసేసుకుంటాను. చూడండి, ఇలా చక్కగా బోత్ సైడ్స్ ఓపెన్ ఉంది కదా, దాన్ని క్లోజ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా చేసేసుకొని హోల్స్ అన్నిటిని కూడా ఓపెన్ చేసేసుకొని ప్లాస్టర్ వేసుకుంటున్నాను క్లోజింగ్ కోసం. మళ్ళీ ఓపెన్ అవుతుందేమో, సంథింగ్ లీకేజ్ లాగా వస్తుందేమో అనేసి. సో ఇప్పుడు ప్లాస్టర్ వేసుకుంటున్నాను. ఇలా చక్కగా మనం ఇంట్లోనే ఎలాంటి ఖర్చు లేకుండా మనం ఇంట్లో ఉన్న కార్డ్బోర్డ్ బాక్స్ని రీయూజ్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి బయట నుండి కొనుక్కొచ్చుకునే కాస్ట్ కన్నా ఇది బెటర్గా ఉంటుంది అనేసి నేను ఇలా ట్రై చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఆల్మోస్ట్ 15 to 20 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. ఇట్లా హోల్స్ని ఓపెన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ హోల్స్లోకి సరిపడినంత మనం రాడ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. రాడ్స్ అనేది 2 రాడ్స్ ఉంటాయి కదండి అబాకస్లో, దాని త్రూ క్యాలిక్యులేట్ చేస్తున్నారు కదా. ఈ 2 రాడ్స్ ఏంటంటే ఒకటి 1s ఒకటి 10s కోసం అనేవి ఇలా యూస్ చేస్తున్నాం. సో 1స్కి 10స్కి కోసం రాడ్స్కి ఇలా కార్డ్బోర్డ్ బాక్స్లో ఒక షీట్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని చక్కగా ప్లాస్టర్ వేసేస్తున్నాను. దాన్ని రాడ్ లాగా ప్రిపేర్ చేసి పైన నీట్గా ఉండడం కోసం అని చెప్పి కవర్స్ వేసేసుకుందాం. ఇలా ఎకో ఫ్రెండ్లీగా ఇలా ఇంట్లో చక్కగా చేసేసుకోవచ్చు. బట్ కిడ్స్కి కూడా యాక్టివిటీ లాగా ఉంటుంది, బాగా నేర్చుకోగలరు. ఇలా చేస్తూ మనం వాళ్ళకు కూడా చూపించినట్లు అవుతుంది కదా. నేను బయట నుండి ఏది పర్చేజ్ చేసుకోలేదండి. పైన కవర్ కోసం కూడా చూడండి, ఓల్డ్ బుక్స్ ఉంటాయి కదా, వాటిని రీయూజ్ చేస్తున్నాను అనమాట. ఆ కవర్తోనే ఆరెంజ్ కలర్ కవర్ ఉంది. సో ఆ కవర్తోనే నేను ఇలా చక్కగా రాడ్స్కి షీట్ వేసేస్తున్నాను పైన. సో ఇప్పుడు రాడ్స్కి షీట్ వేయడం అయిపోయింది కదా. ఇప్పుడు మనం బాక్స్ కూడా అలా చూడడానికి బాగోలేదు కదా. సో అందుకని ఎపీరియన్స్ కోసం అనేసి దానికి కూడా కవర్ చేస్తున్నాను. అలాగే రీయూజ్ చేయడం కోసం ఇట్లాంటి కవర్, వేరే బుక్స్కి ఉన్న కవర్నే సేమ్ అలాగే తీసేసుకొని, గిఫ్ట్ వ్రాప్ది ఇది యాక్చువల్గా, బుక్ది కాదు. సో ఇలా గిఫ్ట్ వ్రాప్ది ఓపెన్ చేసేసుకొని దీనికి వేస్తున్నాను. చక్కగా ఇలా కార్డ్బోర్డ్ బాక్స్కి పైన బుక్స్కి అట్ట ఎలా వేస్తామో అలా చక్కగా వీటికి కవర్ చేసుకుందాము. లేదంటే గిఫ్ట్ ప్యాక్ లాగా కవర్ చేసేసుకోండి. ప్లాస్టర్స్తో ఎలాంటి పిన్స్ కూడా యూజ్ చేయట్లేదండి. చక్కగా ప్లాస్టర్ అండ్ పేపర్స్తోనే కార్డ్బోర్డ్ బాక్సెస్ వీటితోనే యూజ్ చేస్తాను. అక్కడక్కడ గమ్ యూజ్ చేస్తున్నాను. అది పేపర్, దాని దగ్గరే గమ్ యూజ్ చేస్తాను. మిగతాదంతా ప్లాస్టర్వి యూజ్ చేసుకుంటున్నాను. ఇలా చక్కగా బాక్స్ని ప్యాక్ చేసేసుకున్న తర్వాత హోల్స్ ఎక్కడ ఉన్నాయో ఒక్కసారి చెక్ చేసుకొని హోల్స్ కూడా పెట్టుకుందాం. అదిగో చూడండి, చక్కగా ఇలా హోల్స్ని నేను చూసేసుకొని సిజర్తో వాటిని హోల్స్ని ఓపెన్ చేసేసి ఈ రాడ్స్ని తింపేశాను. చూసారా, హాఫ్ పార్ట్ వరకే కంప్లీట్ అయిపోయింది చక్కగా. ఇప్పుడు ఇంకొక హాఫ్ పార్ట్ ఏంటంటే, వీటికి మనం మామూలుగా అయితే వీటికి ఏదో ఒక బాల్స్ టైప్ కానీ వాటిలోకి డిప్ చేయడానికి వాడుతూ ఉంటారు. నేను దానికోసం కూడా ఒక గ్లాస్తో కార్డ్బోర్డ్ బాక్స్ని సర్కిల్ లాగా కట్ చేసేసుకొని చక్కగా ఒక 2 నుండి 3 కట్ చేసేసుకుంటున్నాను. ఎక్కువ మందం కావాలనుకోండి, రెండింటిని కలిపి అతికించేసుకొని చక్కగా వాటిలోకి సర్కిల్ లాగా డిప్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, దాన్ని మళ్ళీ అందంగా కనిపించడానికి పైన కవర్ చేసేసుకొని దీనికి కూడా నీట్గా రావాలి కదా. సో అందుకోసం దీనికి కూడా కలర్స్ వేస్తున్నాను. వీటికి కలర్స్ వేయాలంటే మన చేతులకు అతుక్కొని వస్తుంది. సో అందుకోసం ఓల్డ్ స్క్రాప్ ఫైల్స్ ఉంటాయి కదండి, బుక్స్ ఇస్తారు మనకి, స్క్రాప్ బుక్స్, దాంట్లో నుండి పింక్ కలర్ పేపర్ని తీసుకున్నాను.
టెన్స్ ప్లేస్కి ఏమో పింక్ కలర్ది షీట్ చేస్తున్నాను సర్కిల్స్కి. ఇంకొకటి వన్స్ ప్లేస్లోకేమో ఎల్లో కలర్ది చేస్తున్నాను అనమాట. ఇలా వీటికి కూడా మధ్యలో ఆ రాడ్కి సరిపోయినంత హోల్ పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ రాడ్లోకి దించాలి కదా టెన్స్ ప్లేస్లోకి వన్స్ ప్లేస్లోకి. సో అందుకోసం చక్కగా ఇలా రాడ్స్లోకి డిప్ చేస్తున్నాను. అదిగోండి చూడండి, నేను చూపిస్తున్న విధంగా పింక్ది ఎల్లోది రెండు నేను చేసేసుకున్నాను. ఇలా చక్కగా వీటిలోకి డిప్ చేసేసుకొని వాటిలోకి ప్లేస్ చేసేస్తా. ఇప్పుడు స్ట్రైట్గా చక్కగా నిలబడిపోయాయి. వీటికి మనం ఇప్పుడు ఏది ఏంటి అని చూపించాలి కదా. సో ఒక వైట్ పేపర్ మీద నేను టెన్స్ వన్స్ అని రిప్రజెంట్ చేస్తున్నాను. ఇలా రిప్రజెంట్ చేసినాన్ని గమ్తో ఈ బాక్స్ మీద పేస్ట్ చేస్తున్నాను. వన్స్కి వన్స్ ప్లేస్, టెన్స్కి టెన్స్ ప్లేస్. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్యాలిక్యులేట్ చేయాలి అంటే రైట్ సైడ్ నుండే రావాలి కదా. సో ఇప్పుడు మనం వన్స్, టెన్స్, హండ్రెడ్స్ అలా కదండి సిరీస్. సో రైట్ సైడ్ నుండి ఫస్ట్ వన్స్ ప్లేస్ చేశాను, ఆ తర్వాత టెన్స్ ప్లేస్ చేసుకున్నాను. నాకు ప్రాజెక్ట్ ఇచ్చింది ఓన్లీ వన్స్ టెన్సే కదా, ఫస్ట్ గ్రేడ్కి అది సరిపోతుంది. సో అందుకోసం వన్స్ టెన్స్ ప్లేస్ చేసేసి ఆన్సర్ అనేది కింద TO, T అంటే టెన్స్, O అంటే వన్స్ చక్కగా ఇలా రిప్రజెంట్ చేసి చూపించాను అనమాట. దానికి గుడ్ లుక్ కోసం బోర్డర్స్ వేసి ఇలా నీట్గా కనిపించడానికి వేసేసాను. ఇప్పుడు చూడండి మొత్తం అబాకస్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. అబాకస్ ప్రాజెక్ట్ అనేది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇలా సింపుల్గా 20 మినిట్స్లో నేను ఇంట్లోనే ఉన్న వాటితోనే నేను ఇలా చక్కగా చేసేసుకున్నాను. మీకు ఈ ఐడియా కనుక నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. Thank you for watching.